హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేషన్ కార్డుదారులందరికీ కూడా సంక్రాంతి కానుక ప్రకటించింది ప్రభుత్వం. ఎక్కడిస్తున్నారు ఏంటని వివరాలు తెలుసుకుందాము. ప్రతి రేషన్ కార్డుదారుడికి 3,000 రూపాయలతో పాటు మరికొన్ని ప్రత్యేక సరుకులు కూడా ఇస్తున్నారు. సో వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సాధారణంగా సంక్రాంతి అంటే ఏపీ తెలంగాణలో ప్రత్యేక సంక్రాంతి రేషన్ కానుకలు అయితే వస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు కొత్తగా తెలంగాణకి ఏపీకి కాకుండా తమిళనాడులో ప్రత్యేక సరుకులతో పాటు 3,000 రూపాయలు పంపిణీ చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే నిర్ణయించుకున్నారు. దీనికి గల కారణం కూడా ఉంది. ఎందుకంటే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని సుమారు 2.22 కోట్ల రేషన్ కార్డుదారులకు 3,000 రూపాయల నగదు సహాయాన్ని ప్రకటించారు. గత ఏడాది కేవలం సరుకులు మాత్రమే అందించగా ఈసారి ఏకంగా 3,000 రూపాయల నగదు కూడా నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడినప్పటికీ పేద కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం అయితే చెప్తోంది. తాజా నిర్ణయంలో నగదుతో పాటు ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ను కూడా అందజేస్తున్నారు. అందులో 1 కిలో పచ్చి బియ్యం, 1 కిలో చక్కెర, ఒక పూర్తి స్థాయి చెరుకు కూడా ఉండనున్నాయి. వీటితో పాటు ఉచితంగా ఒక ధోతి, చీరను కూడా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీలంక, తమిళ పునరావాస శిబిరాల్లో నివసిస్తున్న కుటుంబాలకు కూడా ఈ అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రేషన్ షాపుల ద్వారా ఈ పంపిణీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక రేషన్ షాపుల వద్ద తోపులాట్లు, రద్దీని నివారించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జనవరి మొదటి వారంలోనే వాలంటీర్లు, రేషన్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి టోకెన్లను పంపిణీ చేస్తారు. ఈ టోకెన్పై ఏ రోజు, ఏ సమయం రేషన్ షాపుకు వచ్చి మీకు సంబంధించిన నగదు, సరుకులు తీసుకోవాలో స్పష్టంగా ఉంటుంది. జనవరి 8, 2026 ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పంపిణీని అధికారికంగా ప్రారంభిస్తారు. జనవరి 14వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన వారందరికీ ఈ పండుగ కానుక అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ అయ్యాయి.